విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. సో నాలో యాక్చువల్గా మీ ఫస్ట్ 2-3 వీక్స్ మీ గేమ్ కానీ మీ యాటిట్యూడ్ కానీ ఈవెన్ హ్యాండ్ కప్స్ చేసి పంపించిన మీ కదా. సో శుభశ్రీ కేసారు మీరు. సో ఇవన్నీ చాలా బాగా జరిగింది యాక్చువల్గా. బట్ సడన్ గా అంటే లైక్ అది ఎందుకు అలా రేజ్ అయిపోయింది, ఎందుకు అలా అయిపోయింది అనేది తెలియదు సీరియస్లీ. బట్ అంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్లో అయితే మీకు ఇంకా తెలియదు కదా, అప్పటికి వీళ్ళతో గ్రూప్, ఆ స్పా గ్రూప్ తెలియదు, స్పై బ్యాచ్. బట్ అంటే యాజ్ అన్ ఆర్డినరీ వ్యూవర్ అడుగుతున్నాను నేను, మనం ఎందుకు కొట్లాడ పెట్టుకోవాలి? ఇప్పుడు శోభా దగ్గర నిజంగా చెప్పాలంటే వాళ్ళ టీంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. టు బి ఫ్రాంక్, వీళ్ళు ఆడుతున్న గేమ్లో అట్లీస్ట్ ఒక సిన్సియారిటీ ఉంది, ఒక జెన్యూనిటీ ఉంది. వాళ్ళు ఎత్తులు ఏమేస్తున్నారు, పై ఎత్తులు స్ట్రాటజీస్ ఏమేస్తున్నారు పక్కన పెడితే, బట్ ఆ జెన్యూనిటీ అనేది కనిపిస్తుంది ఏ గేమ్లోనూ ఫాల్ ఆడకుండా. లేదా పల్లవి ప్రశాంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అమర్దీప్ ది ఆఫ్ సింక్ అండ్ ఫ్లోట్ మీరు జడ్జిగా ఉన్నారు. అలాంటి గేమ్ వచ్చినా కూడా ఎక్కడ శివాజీ కానీ ఎవరు కానీ అంటే బయట నుంచి బాగాడు ఇలా సపోర్ట్ చేస్తున్నారు తప్ప అతనికి హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఇంకో రకంగా ఏమైనా సపోర్ట్ చేయడం ఎక్కడ చేయలేదు. దానివల్ల వీళ్ళకి బాగా ప్లస్ అయింది, అది వీళ్ళకి మైనస్ అవుతా వచ్చింది. అయితే ఈ రెండు బ్యాచ్ల మధ్యన మీరు ఉన్నారు కాబట్టి అంటిల్ అన్లెస్ అర్జున్ కేమ్ ఇన్ టు ద పిక్చర్, మీరు వై డిడ్ యూ ట్రై టు జెల్ విత్ దిస్ బ్యాచ్? బికాస్ అక్కడ మీకు కనిపించింది అసలు ఈ డిఫరెన్సెస్ కనిపించినాయి వీళ్ళు ఎప్పుడు కాదు. అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్లో నేను అందరితోనే ఒక బాగానే ఉన్నా, అందరూ నాతో కూడా అంటే నేనంటే ఇష్టమే అన్న ఫీల్లోనే ఉన్నా నేను ఫస్ట్ ఫ్యూ వీక్స్. సో అందరు నాతో బాగా మాట్లాడుతుంటే అందరికీ నేను నచ్చిన, అందరికి ఇష్టమే కదా అన్న ఫీల్డ్లోనే ఉండే. సో ఐ డింట్ నో అంటిల్ ఆ జ్యూస్ పోసే థింగ్ వచ్చేంత వరకు కూడా అంటే వీళ్ళందరి ఇంటెన్షన్ వేరే ఉంది, బయటకు ఒకలాగా చూపిస్తున్నారన్న థింగ్ నాకు అర్థమైంది ఆ పర్టికులర్ టైంలో. సో నాకు అప్పుడు నేను లైక్ అండ్ అదే వీక్లో మా మామ్ లెటర్ వచ్చింది నాకు. సో మామ్ లెటర్లో కూడా ఆవిడ నేను చిన్నప్పుడు వాట్ ఐ వెంట్ త్రూ అన్న విషయాలు కొన్ని రాసి పంపించింది అనమాట, మోటివేట్ అయ్యేలాగా. సో నాకు వన్స్ నాకు నా లైఫ్ అంతా గుర్తొచ్చింది, అరే మనం ఏంటి అండ్ ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ రిలీవ్ అవ్వాలి. అందుకే నేను వెళ్ళిపోయేటప్పుడు కామ్గా వెళ్ళిపోయినా, ఇక అయిపోయింది ఇక్కడతో మన జర్నీ అన్నట్టు వెళ్ళిపోతుంటే ఇంకో ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు నేను రిటర్న్ ఎందుకు అంత ఒక ఫ్యూరియస్ పర్సన్ లాగా వచ్చినా అంటే, సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఆడియో విజువల్ మీడియం. సో నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే అరే వీడిని ఎవడేం చేయలేడు అన్న మీరు చూస్తే కొన్ని నా ఫైట్స్లో కూడా సో నా పాయింట్స్ ఎట్లుంటాయంటే ఎదుటి వ్యక్తి ఇంకా మాట్లాడలేక ఆపేస్తాడు, నేను నీతో మాట్లాడలేను ఇంకా అని చెప్పేసి ఆపేస్తాడు. సో అది అగ్రెసివ్గా వెళ్ళినా ఏ విధంగా వెళ్ళినా కొన్ని స్మూత్గా వెళ్తే కొన్ని అగ్రెసివ్గా వెళ్తే కానీ, సో ఎందుకంటే నేను స్టాండ్ తీసుకోకపోతే ఇక్కడ ఎవరు నాకు స్టాండ్ తీసుకోవడానికి సిద్ధంగా లేరన్న విషయం నాకు అర్థమైపోయింది అక్కడ. సో అందుకే లెట్స్ ప్లే సోలో గేమ్ కాదు నేను అనేది ఏంటంటే నేను ఆ గ్రూప్తో ఈ గ్రూప్తో ఎవరి గ్రూప్తో అందుకే కలవద్దు అనుకున్నా. అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కలిసిన వాళ్ళు రేపు మళ్ళీ నాకు అదే పరిస్థితి అవుతుంది. మీరు కలవలేదు, బట్ నేనేం అడుగుతున్నా అంటే సో రెండు గ్రూప్స్ దగ్గర తప్పులు ఉన్నాయి నాకు అనిపించింది. ఈవెన్ ఇప్పుడు నాకు ఎక్కువ వీళ్ళతో గొడవ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు 1-to-1 అక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ రైజ్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శోభా కూడా ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే నేను తన మీద కూడా రైజ్ అయినా. అమర్ ఒకటి ఆ టీత్ గేమ్ లో నా మీద రైజ్ అయ్యింది, ఇదే కరెక్ట్ అని నేను అమర్ మీద కూడా రైజ్ అయినా. సందీప్ మాస్టర్ ఆయన ఉన్నప్పుడు నా మీద ఒకసారి రైజ్ అయితే ఆయన మీద కూడా రైజ్ అయినా. సో నేను ఈ పర్టికులర్ వీళ్ళతోనే అన్నట్టు కాదు, ఎప్పుడైనా సో ఇది నా అభిప్రాయాన్ని నేను షేర్ చేసుకోవాలి చెప్పాలి అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ట్రిగరింగ్గా మాట్లాడుతూ అతను రైజ్ అయినప్పుడు సో నా స్టాండ్ నేను తీసుకోవాలి కాబట్టి అట్లా రైజ్ అయినా తప్ప వీళ్ళనే పర్టికులర్ గా చేసిన వీళ్ళ దగ్గర తప్పులు లేదు అట్లేం లేదు. నా క్వశ్చన్ అది కాదు, నేను ఏమంటున్నా అంటే మీరు అన్నది ఏంటంటే స్పా గ్రూప్ లో వీళ్ళ తప్పులు రెండు అనలైజ్ చేసుకుంటే కాదు మీరు అన్నది స్పా గ్రూప్ లో స్పై గ్రూప్ లో వీళ్ళు స్పా గ్రూప్ లో ఎక్కువ ఫౌల్స్ ఉన్నాయి, తప్పులు చేస్తున్నారు, కానీ మీరు స్పై గ్రూప్ తో ఎక్కువ గొడవ పడ్డారు, వాళ్ళతో జెల్ అవ్వాల్సింది కదా అన్నది మీ క్వశ్చన్. సో నేను చెప్పేది అదే, నాకు స్పా గ్రూప్ తో జెల్ అయ్యే ఛాన్స్ లేదు, స్పై గ్రూప్ తో జెల్ అయ్యే ఛాన్స్ లేదు. అది నాకు 5th వీక్ నాకు వచ్చేసింది. ఆ ఈవెంట్ జరగకుంటుంటే వేరేలా ఉండేదేమో. ఇక్కడ ఎవ్రీ సిచ్యువేషన్ బిల్డ్స్ అనమాట. సో ఆ ఈవెంట్ జరగకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆ జ్యూస్ పోసినప్పుడే నాకు శివాజీ అన్న ప్రశాంత్ అండ్ యావర్ నాకు సపోర్ట్ చేస్తూ అరే వీడికి ఛాన్స్ ఇద్దామని మాట్లాడుంటే రిటర్న్ వచ్చి వాళ్ళతోనే నేను అంటే ఎవరెవరు పోసారు చెప్పండి మీకు? అంటే సందీప్ మాస్టర్ తప్ప అందరు పోసారు కదా, మరి అప్పుడు అందరి మీద ఈక్వల్ గా ఉండాలి కదా మీకు. అవును, నేను రిటర్న్ వచ్చిన తర్వాత
నేను ఎప్పుడైనా చూస్తే మీరు నా గొడవల్లో నేను ఎప్పుడు దాన్ని రేస్ చేసి కావాలని గొడవ పడాలంటే ప్రతిరోజు ఒక గొడవ చేయొచ్చు. నాకు మీరు అన్నది అర్థమైంది. ఇన్సిడెంట్ ఉంది, ఒకసారి శోభతో నా డ్రెస్ నా ఇష్టం నేను చేస్తానని చెప్పేసి మరి అప్పుడు బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అది బిఫోర్ యువర్ ఎలిమినేషన్, ఫేక్ ఎలిమినేషన్. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.